బెంగళూరు కేంద్రంగా ఉన్న ఈ కామర్స్ సంస్థ మీషో విదిత్ ఆత్రే నేతృత్వంలో 100 కోట్ల డాలర్లు ఇపోకి సిద్ధమవుతోంది. 100 కోట్ల డాలర్లు విలువను లక్ష్యంగా పెట్టుకుంది. ఇది 2024లో 3900 కోట్ల డాలర్లు విలువ కంటే చాలా తక్కువ. మోర్గాన్ స్టాన్లీ, కోటక్ మహీంద్రా క్యాపిటల్ మరియు సిటీలను సలహాదారులుగా నియమించుకుంది. జెపి మోర్గాన్ కూడా చేరే అవకాశం ఉంది. మీషో దాని ప్రధాన కార్యాలయాన్ని డెలావేర్ నుండి భారతదేశానికి తిరిగి మార్చిన తర్వాత దీపావళి 2024లో భారతీయ స్టాక్ ఎక్స్చేంజ్లో లిస్ట్ కావాలని లక్ష్యంగా పెట్టుకుంది. ప్రస్తుతం జరుగుతున్న ఈ స్థానచలనం దాదాపు 310 లక్షల డాలర్లు పన్నులను కలిగిస్తుంది. మీషో ఆర్థిక పనితీరు మెరుగుదలను చూపిస్తోంది. ఆపరేటింగ్ ఆదాయం 33% పెరిగి రూ. 7,615 కోట్లకు చేరుకుంది మరియు FY24లో నష్టాలు రూ. 53 కోట్లకు గణనీయంగా తగ్గాయి. ఈ ప్లాట్ఫారం 145 మిలియన్ల వార్షిక లావాదేవీ వినియోగదారులను కలిగి ఉంది. ముఖ్యంగా మెట్రోయేతర మార్కెట్లలో వృద్ధిని ప్రదర్శిస్తుంది. మీషో FY25 లేదా FY26 నాటికి నిలకడైన లాభదాయకతను అంచనా వేస్తోంది.